హైదరాబాద్ మాదాపూర్లో హత్యకు గురైన భాస్కర్ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అడిగి తెలుసుకుందాం. సూరిబాబు, చెప్పండి, భాస్కర్ హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాకేష్, నిన్న ఏదైతే మర్డర్ జరిగిందో ఈ మర్డర్ కు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ ఇద్దరిని అయితే పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎవరైతే ఈయన ప్రేమించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ నిఖితను కూడా ఈ దర్యాప్తులో భాగంగా వాళ్ళ అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా సమాచారం అండి. అయితే ఈయన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఈ భాస్కర్ అదే గ్రామానికి చెందిన నిఖిత అనే అమ్మాయిను గతంలో ప్రేమించాడని, అయితే వీరిది కులాంతర ప్రేమ కావడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే 3 సంవత్సరాల క్రితం ఈ నిఖితను వేరే వ్యక్తితో కుటుంబ సభ్యులు వివాహం జరిపేశారు. అయితే పెళ్లైనప్పటి నుంచి కూడా నిఖితకు ఆమె భర్తకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేదని, ఈ మనస్పర్ధల కారణంగా వారిద్దరూ కూడా ఇటీవల విడాకులు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తన కూతురు విడాకులు కావడానికి, తన జీవితం ఇలా కావడానికి గతంలో ప్రేమించిన భాస్కరే కారణమని నిఖిత తండ్రి రాజు తీవ్ర కక్ష పెంచుకున్నాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గతంలో భాస్కర్ ను పిలిపించి మాట్లాడారని, అయినా కూడా అతను తీరు మారలేదని కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అయితే చంపేస్తామని కూడా చెప్పేవారని కూడా ఈ భాస్కర్ సంబంధించి కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళ బ్రదరు, వాళ్ళ మేనమామ కూడా ఈ పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ మాదాపూర్ లోని ధృవ కాలేజ్ సమీపంలోనే హాస్టల్లో భాస్కర్ నివాసం ఉంటున్నాడు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ అమ్మాయి తండ్రి రాజు అలాగే అతని బావ కుమారస్వామిని హాస్టల్ వద్దకు చేరుకుని భాస్కర్ హాస్టల్ నుండి కిందకి రాగానే ఒక్కసారిగా అతనిపై కర్రలతో కొత్తతో దాడి చేశారని కూడా ఇటు ఎవరైతే మృతుడు భాస్కర్ సంబంధించి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హాస్పిటల్ కి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులే కక్షపూర్వకంగా ఈ హత్యకు పాల్పడ్డారని భాస్కర్ సోదరుడు మధు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాన్ని ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించినట్లుగా మన సమాచారం ఉంది. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం అయితే పోలీసులు గాలించారు. గాలిస్తుండగా ఒక ఇద్దరు అయితే ఈ మర్డర్లు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పోలీసులు అయితే పట్టుకుని వాళ్ళ అదుపులో ఉంచుకున్నారు. అయితే ఈ మిగతా ఈ మొత్తం కూడా పాత్రధారి సూత్రధారి అని భావిస్తున్న పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ తల్లిదండ్రులకు ఈ హాస్టల్లో ఈ భాస్కర్ ఉన్నాడని ఈ అమ్మాయి నిఖిత ఏమైనా సమాచారం ఇచ్చిందా? ఈ సమాచారం ఇవ్వడంతోనే ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు అలాగే మేనమామ అందరూ కూడా వచ్చి పకడ్బందీగా ప్లాన్ చేసి చంపేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరో కొసమరుపు ఏమిటంటే ఈ మృతుడి భాస్కర్ సంబంధించి బ్రదరు, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనమామ వాళ్ళు చెబుతున్న విషయం ఏంటంటే విడాకులు ఇచ్చేసిన తర్వాత నిఖితే ఇటు మృతుడు భాస్కర్ ని తరచూ ఫోన్ చేసి మనం ఇష్టపడ్డాం కాబట్టి ఇష్టం పడినప్పటికీ కూడా వేరే వ్యక్తితో వివాహం చేశారు, విడాకులు కూడా నేను తీసుకున్నాను, కొంత బంగారము కొంత డబ్బులు కూడా నేను సమకూర్చాను, మనం ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్లి బ్రతుకుతాము, ఇద్దరం వెళ్ళిపోదామని కూడా ఈ అమ్మాయి చెప్పడంతో ఈ భాస్కర్ మృతుడు హాస్టల్ సంబంధించిన లొకేషన్ పెట్టారని, ఈ అమ్మాయికి లొకేషన్ పెట్టడంతో అమ్మాయి కూడా ఈ మాదాపూర్ ఈయనున్న హాస్టల్ కి వస్తుందనే సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకుని ఆమెను ఫాలో అవుతూ వీళ్ళు ముందుగానే చేరుకుని ఈ లొకేషన్ రాబట్టి పకడ్బందీగానే వీళ్ళందరూ కూడా చంపేశారని తెలుస్తుంది. అయితే ఈ కావాలని అమ్మాయి ఏమైనా నిఖిత తల్లిదండ్రులు చెప్పి చంపించేసిందా, లేకపోతే వాళ్లే కక్ష పెట్టుకుని అమ్మాయి విడాకులకు కారణం భాస్కర్ అని చెప్పేసి చంపేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఈ అమ్మాయి నిఖితను కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తున్నారు. మొత్తం 5గురు ఈ మర్డర్ కేసులో భాగస్వాములుగా పోలీసులు గుర్తించారు. మిగతా వాళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుని ఈ పోలీసులు చట్టం ప్రకారం శిక్షించాలని కూడా చూస్తున్నారు. అయితే ఎవరైతే మృతుడు భాస్కర్ సంబంధించి బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని అయితే ఇప్పటి వరకు కూడా మర్డర్ చేసిన వాళ్ళందరినీ పట్టుకోవాలి, శిక్షించాలి. ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తున్నారు పోలీసులు. మాకు ఇప్పటి వరకు ఏం చేశారో ఈ కేసుకు సంబంధించి వివరాలు మాకు చెప్పాలని కూడా వీళ్ళు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఈ మర్డర్ కి సంబంధించి ఈ ఫోటో రక్తపు మడుగులతో ఉన్న ఫోటోను పట్టుకుని వాళ్ళైతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ బయట కొద్దిగా ఆందోళన చేస్తూ ఈ కేసు తీవ్రతను బట్టి వెంటనే శిక్షించాలని కూడా వాళ్ళు పోలీసులను కోరుతున్న పరిస్థితి ఉంది. రాకేష్, ధన్యవాదాలు సూరిబాబు.